పెదాలతో కనపరచాలి కాదు, హృదయంతో కనపరచాలి. పెదవుల ప్రార్థన కాదండి. స్వరమెత్తి ప్రార్థన చేయాలి నువ్వు, స్వరమెత్తి ప్రార్థించాలి నువ్వు. నీ ప్రార్థన నీ చెవికి వినపడాలి, నీ ప్రార్థన నీకు వినపడాలి. పక్కల ప్రార్థన నీకు వినపడకూడదు. నీ ప్రార్థన నీకు వినపడాలి, అప్పుడే పవర్గా ప్రార్థన చేయగలవు. పక్కల ప్రార్థన నీ చెవిలో పెడితే నీకు ఆత్మ నడిపింపు రాదు. ఐక్య ప్రార్థనలో ఉన్న శక్తి అది. ఐక్య ప్రార్థన అంటే ఏందో ఈ ముందు వాళ్ళు చేసి ఇలా కుర్చీలో వాళ్ళు నోరు మూసి కూర్చొని ఈ కుదరదు, అలాగా కుదరదు. ప్రార్థన అంటే ప్రార్థనే. నిలబడాలి, నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎంత పాపం తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న మనం యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. యేసు ప్రభుతో మాట్లాడాలి. మనం యేసుతో మాట్లాడి పొందుకోవాలి. వరాలు ఇచ్చగొచ్చే దేవుడు, మన కుటుంబాలు దీవించే దేవుడు, ఎలాంటి కాపాడాడు దేవుడు, దీవించాడు దేవుడు. మనందరం ప్రార్థన చేయకపోయినా, గుడికి రాకపోయినా, భక్తి లేకపోయినా, ప్రభుతో దూరంగా ఉంటున్నా సరే, యేసు ప్రభుల వారు ప్రతిరోజు నీ కుటుంబాన్ని క్షేమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా అన్ని ఇస్తూ ఏది తక్కువ చేయకుండా యేసు ప్రభుల వారు నిన్ను బలపరుస్తున్న దేవుడు. ఆ దేవుడితో మాట్లాడొద్దండి. మాట్లాడలేదా? మాట్లాడాలి కదా. దేవా ఇచ్చావయ్యా, నీ స్తోత్రం అయ్యా, నా సొమ్మంతా నీదేనయ్యా, నీ స్తోత్రం అయ్యా, నేను బతుకున్నానంటే నా జీవం నీదేనయ్యా, నా జీవం నీదేనయ్యా, నేను బతుకున్నానయ్యా, క్షేమంగా ఉన్నానయ్యా, నీ దయ అయ్యా, నీ కృప అయ్యా అని ఆ దేవునికి స్వరమెత్తి బిగ్గరగా ప్రార్థించాలి. నువ్వు బిగ్గరగా ప్రార్థన చేయాలి. నువ్వు నటించే ప్రార్థన ఏంటది? ప్యాషన్ ప్రార్థన, స్టైలీ ప్రార్థన చేయొద్దు మీరు. ఆ ప్రార్థన విలువే ఉండదు. యేసయ్య దగ్గరికి వచ్చావా, తనవు, మనస్సు, ఆత్మ, శరీరం నల్లగొట్టు, ఎర్రగొట్టు, దేవునితో మాట్లాడు, దేవుని దగ్గర అడుగు, నిజంగా అడగాలి మనం. యేసయ్యతో ఆ మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రార్థన చేయాలి మీరు. మన వయస్సు 100 ఏళ్ళు ఉంది. ప్రార్థన అనుభవాలు పై ప్రార్థన చేయొద్దు. మీ కుటుంబాల్లో కార్యాలు జరగటం లేదంటే నీ పై ప్రార్థనే. ఏ మేలు పొందలేకపోయావు, ఇక రొగ్గా ఉన్నావంటే పై ప్రార్థనే. ఎందుకు అలా ఉంటున్నావు? నువ్వు అడగలేవా? పొందలేవా? అడగాలి కదా. అడిగితే వెంటనే దేవుడు ఇస్తాడు. అడిగితే దేవుడు నీకు వెంటనే ప్రతి మేలు అనుగ్రహించునుగాక, సహాయం చెయ్యునుగాక, నీ కుటుంబాన్ని దీవించునుగాక, నిన్ను పోషించునుగాక, నీతో వచ్చి నా దేవుడు నీతో వచ్చునుగాక. మన దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు అండి. యేసు ప్రభుల వారు నామకార్థంగా ఉండే దేవుడు కాదు. అందుకని ఆయన అడిగితే ఆయన దగ్గర దీవెనలు మెండుగా ఉంటాయి. వాటి ఒక్కొక్కటి నీ ముందుకి ఇప్పుతూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు. అందుకని అన్ని విషయాలు ఐక్య ప్రార్థన అంటే స్వరమెత్తి ప్రార్థన చేసే వారిగానే ఉండాలని మనం చేస్తున్నాం. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే దేవుడు చెప్పాడు, నేను సృజించిన సమస్త సకలమైన జనులు అందరిలో కంటే నేను సృజించిన సకలమైన జనములు అందరిలో కంటే నేను నిన్ను హెచ్చించదను. ఎవరికంటే? సృష్టిలో నేను ఎవరు సృజించానో, నేను సృష్టించిన వారు అందరిలో కంటే నా యేసయ్య ప్రేమ ఎంత గొప్ప తెలుసండి. అనామకులుగా ఉండే మనలను, అయోగ్యులు అనబడే మనలను, ఏ మంచి లేని మనలను చూసి యేసయ్య అన్నాడు, నా పిల్లలారా, నా జనులారా, నేను మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. నేను ఏమిటి వాగ్దానం అంటే, నేను సృష్టించిన అందరిలో కంటే మిమ్మల్ని నేను హెచ్చిస్తానమ్మా అని చెప్పాడు దేవుడు.
హెచ్చించటానికి నువ్వేం చేయాలో మనం నేర్చుకుంటున్నాం. హెచ్చించడానికి ఏం చేయాలంటే, ఒకటి, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి. దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతకాలను అని నేర్చుకున్నాం. రెండోది, అలా లోబడితే, ఆజ్ఞకు పాటిస్తే లాభం ఏంటంటే, ఒకటి, నీకు కీర్తి కలుగును. రెండు ఘనత గౌరవము కలుగును. మూడు, సౌందర్యము నీకు కలుగును. మంచి పేరు ప్రఖ్యాతులు నా దేవుడు నీకు ఇస్తాను అని నేర్చుకున్నాం. రెండోది, నేను హెచ్చించాలంటే దేవుని మాటకు లోబడాలి అని అట్లా వాపాం. దేవునికి ఆజ్ఞకు లోబట్టం వేరు, దేవునికి లోబట్టం వేరు. ఆజ్ఞను లోబట్టం వేరు, దేవుని లోబడతారు. ఆజ్ఞకు లోబడకపోయినా ఒకవేళ క్షమాపణ ఉంటుంది, కానీ దేవునికి లోబడకపోతే, యేసుక్రీస్తు ప్రభుల వారికి లోబడకపోతే ఆయన క్షమాపణే ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే, సముద్రం మీద ఎవడు ఉన్నాడో, సముద్రం మీద యేసయ్య ఉన్నాడు, నడుస్తున్నాడు. సముద్రము అలలాడుతూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, ఊగిపోతూ ఉంది. అక్కడ యేసయ్య ఉన్నాడు అని గ్రహించింది సముద్రం. యేసయ్య నాలో, నా మధ్యలో, నా మీద నిలబడ్డాడు దేవుడు అని గ్రహించింది సముద్రం. వెంటనే యేసయ్య ఒక్కసారి సముద్రాన్ని అలా చూడగానే, సముద్రం అంక అలా చూడగానే వెంటనే అది పొంగటం ఆగిపోయింది, పొరలటం ఆగిపోయింది, కేకలు ఆగిపోయింది, శబ్దం ఆగిపోయింది, నిమ్మలమైపోయింది. ఏమైందంటే, సముద్రము దేవునికి లోబడెను. ఆఫ్టర్ ఆల్, మనుషుడా, మానవుడా, నువ్వే పార్టీ వాడము, అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే జీవితం నీది. అడవి పువ్వు లాంటి వాడవు, అప్పుడే రాలిపోయే జీవితం నీది. ఎందుకు నీవు దేవునికి భయపట్టల్లా, లోబట్టల్లా? ఏం తీసుకుని, అందమా, సొగస, సౌందర్యమా, డబ్బా, ఆశ ఏంటి? నీ పొగర్రు ఏంటి? నీ ధీమ ఏంటి? నీ కొందేంటి? ఏం తీసుకుని రెచ్చిపోతున్నావు? యేసయ్య భయపట్టలేదు, నీవు మారు మనసు లేదు, నీకు రక్షణ లేదు, నీకు మనసు మారలేదు, నీకు భయం లేదు, నీకు కారణం ఏమిటంటే, నీకు దేవునికి లోబడే జీవితం లేదు. యేసయ్య అన్నాడు, నేను నిన్ను హెచ్చించి గొప్ప చేసి ఉన్నతమైన స్థలములో నేను నిన్ను నింపాలి అనుకుంటున్నాను. అయితే నువ్వేం చెయ్యాలంటే నాకు లోబడాలి అన్న విషయం రాత్రి ఆ మాట చదివే మనం. తర్వాత అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51 చదువుదాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అమ్మ, ఎవరంటే ఇళ్ళు? ముష్కర్లారా, జ్ఞానం లేని వారులారా, తెలివి లేని వారులారా, నేనే గొప్ప అనుకుంటూ వారులారా, ముష్కరులారా, మీ హృదయములను, అమ్మా, మీ హృదయములను, మీ చెవులను దేవుని వాక్యమునకు లోపరుచుకొని వారులారా. అక్కడ ఆగమ్మా. ఇప్పుడు దేవునికి ఏం లోపట్టలా? దేవునికి ఏం లోపట్టలేదు అమ్మా. హృదయంలో బట్టలంట దేవునికి, చెవుల్లో బట్టల. అంటే చెవులు వింటలేదా? రోజు చెవి వింటుందా లేదా? యేసయ్యన్నాడు, ఆత్మ చెప్పే సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆత్మదేవుడు నీతో మాట్లాడుతుంటే, హెచ్చరిస్తూ ఉంటే, గట్టిస్తూ ఉంటే, సరిచేస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే, ఇలా ఉండు, ఇలా ఉంటే నీకు క్షేమం, ఇలా ఉంటే నీకు మంచిది, ఇలా ఉంటే నేను నిన్ను దీవించి గొప్ప చేస్తా, హెచ్చిస్తాను అని నా దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతుంటే నీ చెవి దేవునిలో బట్టల్లా. అర్థమవుతున్న భాష? నీ చెవి దేవునిలో బట్టల. అంటే నీ చెవులోకి దేవుని మాటలు
నాటటంలో, నీ చెవులోకి దేవుని మాటలాటల్లో నాటితే వింటే ఎప్పుడో మార్పు చెందేవాడు నువ్వు. ఎప్పుడో మార్పు వచ్చేది నీకు, ఇంకా మారలేదు నువ్వు, ఇంకా బతికే మారలేదంటే నీ చెవులు దేవుని మాటకి లోబడకుండా ఉండెను. లోబడటం లేదు క్రైస్తవుడా. ఇప్పుడైనా నువ్వు నీ చెవులు లోబడాలి, నీ చెవులు తెరవాలి, చెవులు లోబడాలి అని యేసయ్య మాట్లాడుతున్న మాట. ఆయన అంటాడు, ముష్కరులారా మీ హృదయము, అంటే హృదయం కూడా యేసయ్యకి లోబట్టలా. నువ్వు చూసావా అయ్యా అంటాం మనం. నా హృదయము లోబడింది నీకు తెలుసా అంటే యేసయ్య అన్నాడు, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉంది, అందుకే నీవు నా మాటకు నాకు లోబడలేకపోతున్నారు. యేసయ్య అన్నాడు, ముష్కరులారా లోబడిన వారులారా, మీ హృదయమును మీ చెవులను దేవుని వాక్యమునకు లోబట్టం లేదు. ఎంతకాలం నేనేమో నిన్ను హెచ్చించాలి అనుకుంటున్నా, నేనేమో నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నా, నేనేమో నీకు ఒక్కొక్క స్టేటస్ ఇవ్వాలనుకుంటున్నా, నేనేమో నీ కుటుంబాన్ని చూసి అందరికంటే, చూస్తులో ఉన్న సకల జనుల కంటే నిన్ను నేను హెచ్చించి గొప్ప చెయ్యాలి అనుకుంటున్నాను. నేను, నా పేరు దేవుడు, నా పేరు యేసయ్య, నా ప్రేమ లాంటిది. నువ్వు రోతగా ఉండు, నిన్ను నేను స్నేహించి ప్రేమించి దీవించి నిన్ను హెచ్చించి నీ స్థితి మార్చి గొప్ప చెయ్యాలి అనుకుంటుంటే నీవేమో నీ హృదయాన్ని నీ చెవులను యేసయ్య వాక్యానికి లోబడకుండా, వాక్యం అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైన, అంటే నీవు నీ హృదయమును నీ చెవులను దేవునికి వాక్యం అనగా దేవునికి లోబట్టం లేదు. ఎందుకని? నీకు హెచ్చించాలన్నాడు ఆయన, అనుకున్నాడు ఆయన, నీకు స్థానం ఇవ్వదనుకుంటే యేసయ్య నీ కుటుంబానికి నీకు గొప్ప స్థానాన్ని ఇవ్వాలి వేసి అనుకుంటున్నాడు. అది ఏ స్థానం తెలుసండి? హెచ్చించే స్థాయి. అది అందరికంటే తలగా పై స్థాయిలో నుంచి అనుకుంటున్నాడు దేవుడు నిన్ను. మరి నీవేకు లోపడకపోతే, హృదయం లోపడకపోతే యేసయ్యకి, నీ చెవులు లోపడకపోతే, హృదయం లోపడకపోతే, హృదయంలో అంటే నీ హృదయమును నీ చెవులను దేవుని వాక్యములకు లోబడక దేవుని వాక్యములకు లోబడినటువంటి వారులారా, అమ్మా మీ పితరుల వలె మీరును అమ్మా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. మీ పితరులంటే మీ అమ్మ, మీ తాత, వాళ్ళ తాత, నువ్వు, మీ తాత, మీ అమ్మ, మీ నాన్న, వీళ్ళెవరికి భయం లేదు, నీకు కూడా భయం లేదు. అర్థమవుతున్నా భాష? అర్థమవుతుందా? అంటే టోటల్గా వంశపారంపర్యంగా నటిస్తున్నారే తప్ప నీ పితరులు ఎట్లున్నాడో ఇప్పుడు నేను అనుకుందాం. ఎవరు కూడా చెప్పను. ఇప్పుడు ఎవరు చెబితే ఏమనుకుంటారో ఏంటే బుజ్జక్క చెబుతా. బుజ్జక్క నువ్వు మార్మల్స్ పొందావు. మీ మామయ్య, వాళ్ళ నాన్న, వాళ్ళ కొడుకు పేరు మామయ్య, తర్వాత వెంకటరావు గారు తర్వాత నువ్వు, నీ తర్వాత మీ అబ్బాయిలు, మీ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయిలు. దీని ఏమంటారు? వంశపారంపర్యం. ఇలా వంశపారంపర్యంగా మారు మనసు లేకుండా ఉంటే, మీ తాతకు లేక బుద్ధి, నీకు లేక బుద్ధి, నీ బిడ్డలకి బుద్ధి లేక ఏం చేద్దామని, అది అక్కడ మా బైబిల్లో మాట. అది నీ పితరుల వలె నీవు వంశపారంపర్యంగా మీ హృదయాలను మీ చెవులను
వాక్యానికి లోపరచక మారక మార్పు లేక నీ పితరులాగానే ఉండి, మీ నాన్నలాగానే ఉండి, మీ అమ్మలాగానే ఉండి, నీలాగానే ఉంటే నీ పిల్ల కూడా నీలాగా తయారైపోతూ ఉంటే ఎందుకు బతుకుతున్నాం మనం? ప్రతి మనిషి అండి 40 years వచ్చిందంటే, 40 ఏళ్ళు ఎంటర్ అయినాయంటే ఆ వ్యక్తి పూర్తిగా మార్పు చెందాల్సిందే. 40 ఏళ్ళ తర్వాత నువ్వు వ్యభిచారిగానో, దొంగోడుకో, మోసగాడికి తాగుతుంటగలే ఉండకూడదు. ఎందుకని? అది యవ్వన కాలం నుంచి ఉండాలి. సరే మనకు ఉండలేం కదా. సరే ఆ సగం వచ్చి వదిలిపెట్టేసిన మిగిలిన భాగమైనా సరే దేవునితో ఉండాలి కదా. నీకు 70 ఏళ్ళు ఉండి నీకు, 90 ఏళ్ళు ఉండి నీకు, 100 ఏళ్ళు ఉండి నీకు, నో చేంజ్, నో గ్రోత్. ఎందుకని? భయం లేదు నీకు, వాక్య భయం లేదు. లేకనేమో దేవునిలో పట్టుల ఆయనేమో నేను హెచ్చిస్తాను, నేను హెచ్చించాలంటే నాకు భయపడయ్యా, నాకు లోబడు అని చెప్పాడు యేసయ్య. యేసయ్యకి లోబడాలి నువ్వు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువుకి లోబడితే వారిని నేను హెచ్చించి గొప్ప చేస్తా. అదే మాట చాలా కాలం నుంచి, ఫ్రమ్ ది బిగిన్ నుంచి, ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయటికి వచ్చిన రోజు నుంచి రోజు అంటున్నాడు దేవుడు, మోషే నేను నీ ప్రజలను హెచ్చించాలనుకుంటున్నాయ్యా. మోషే నేను నీ జనాంగాన్ని, నీ ప్రజలను నేను హెచ్చించి గొప్ప చేసి పాలు తేనెలు దేశంలో ప్రవేశించడమే కాకుండా దానికంటే శ్రేష్టమైన జీవితాన్ని నేను వారికి ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. కానీ వారు నాకు లోబట్టం లేదు. నిర్గమకాండం 32:9, నిర్గమ 32:9, నిర్గమ 32 అమ్మా. మరియు యెహోవా ఇట్లా నేను నీ ప్రజలను చూసా, నేను నీ జనాంగాన్ని చూసా, నేను నీ ప్రజలను చూసా. రోజు చూస్తున్నా అంటే వాళ్ళని కాదు, మనల్ని కూడా. నేను నీ ప్రజలు చూస్తున్నానయ్యా మోషే, నీ జనాంగా చూస్తున్నాను నేను. వాళ్ళు ఎవరయ్యా? నా పేరు పెట్టబడిన వారే, యూదా జాతే, దేవుని జనాంగమే, క్రైస్తవులే, గుడికి వచ్చేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, యేసుక్రీస్తు నామాన్ని భరించుకున్న వారే. ఏమైపోయారయ్యా? ఏం జరిగిందో నేను వాడు చూశారయ్యా. నేను వారిని ఇదిగో వారు నాకు లోబడనొల్లని ప్రజలు. తప్పుకో అక్కడ మాటది. కావున అబ్బాయి మోషే కొద్దిగా సైడ్ అయిపోరు. అక్కడ మాట అంటే మోషే కొంచెం పక్క తప్పుకో. ఈ మోషే అన్నాడు పక్క ఏది అడ్డం నుంచున్నాడు మోషే వచ్చి. ఎందుకు ఈ లోబడిన వాళ్ళ కోసం, అడ్డంకి వచ్చి అయ్యా అంటే దేవుడు అన్నాడు, మోషే నువ్వు మౌనంగా ఉండు, నేను వారు హెచ్చించాలనుకున్నాను కదా, హెచ్చించి గొప్ప చేయాలనుకుంటున్నాను నేను. హెచ్చించి శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన భాగ్యాన్ని, శ్రేష్టమైన దీవెన నేను వారికి ఇవ్వాలని అనుకుంటుంటే ఈ ప్రజలేమో నాకు లోబడకుండా ఇష్టానుసారం చూపిస్తున్నారయ్యా. తప్పుకో, తాట తీస్తా అని ఆయన భాష. బైబిల్ అంటుంది దేవుని పడ్డామా ఏందట తాట తీసేస్తా అంట. థ్యాంక్ యూ. నేను అంటాము బైబిల్ చూస్తుంది దేవుని విషయంలో పడ్డామా తాట తీసేస్తాడు. తాట తీసినాక అయ్యారండి, తాట తీసాడయ్యా, నొప్పయ్యా, పోటయ్యా, జ్వరమయ్యా, జబ్బయ్యా అంటే ఆ తాట తీస్తే నేనేం చేస్తా? తాట తీసిందేమో మీ నాన్న, తాట తీసిందేమో మీ నాన్న, నేనేం చేయను. తాట తీసిందే మీ నాన్న అయితే నువ్వేం చేయాలా? ఏం చేయాలి? అయ్యో ఏ నాన్న అయితే తాట తీసాడో ఆ నాన్న దగ్గరికి వచ్చి నాన్న క్షమించు నాన్న, నా తాట తీసావు కదా, దీన్ని వైద్యం చేయించయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్ళయ్యా, బాగు చేయించని ఆయన దగ్గరికి వచ్చి ఆడవాళ్ళు
ఆయన తాట తీస్తేమో తీసాడా, మన సెన్స్ ఏంది, తిని మా బాబేగా అనుకున్నా తప్ప ఆయన పవర్ కనపడలేదు నీకు. ఏసన్నాడు నేను నిన్ను నిర్మూలము చేస్తా అంటే ఆ చది రాకముందే నువ్వేం చేయాలంటే దేవునికి లోబడాలి. క్రైస్తవుడా, ఏసైకి లోబడాలి. నువ్వు హెచ్చించకుండా దేవుడు నిన్ను హెచ్చించడానికి రెండో కారణం అంటే దేవునికి లోబడి జీవించండి అని లేఖనాల్లో ఉంది. మూడోది, దేవుడిని హెచ్చించటానికి మరొక విషయం దేవుడు చెప్పాడు. దేవుని పిల్లలను పడే వారందరూ నా యొద్దకు రావాలని చెప్పాడు. నేను సృష్టించిన ఈ సృష్టిలో నేను నియమించిన ప్రజలందరికంటే మీరు హెచ్చించబడాలి, హెచ్చిస్తాను నేను. అలా మీకు హెచ్చించాలంటే ఒకటేమో ఆజ్ఞకు లోపడాలి, రెండేమో దేవునికి లోపడాలి, మూడేమో దేవుని యొద్దకు రావాలి. ఏ దేవుడు నిన్ను నేను సకలమైన జనులు అందరి కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పాడో, హెచ్చిస్తాను చెప్పాడో అక్కడ రావాలి, ఆయన దగ్గర రావాలి. ఏ దేవుడు నిన్ను హెచ్చిస్తాను నేను, గొప్ప చేస్తాను నేను, దీవిస్తాను నేను అని చెప్పాడో ఆ దేవుని దగ్గరికి నువ్వు రావాలట. ఎందుకు? అక్కడ బహుమానం ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉంది, ఘనత ఉంది, గౌరవం ఉంది, కీర్తి ఉంది. నీకోసం ఉంచాడో అది నీకు కావాలి, నువ్వు పొందాలి. పొందాలంటే ఏం చేయాలంటే మనుష్యుడు నీ ఉన్న స్థలములో నుంచి, దేవుని స్థలం నుంచి లేచి ఆ దేవుడి హెచ్చింపును పొందుకోవటానికి, దేవుడు నీకు ఇచ్చే ఘనత, గౌరవము, కీర్తి, హెచ్చింపును నువ్వు పొందుకోవటానికి, నువ్వు తీసుకోవటానికి నువ్వున్న స్థలములో నుంచి, నువ్వున్న చోట్లో నుంచి, ఇంటిలో నుంచి లేచి దేవుని యొద్దకు వస్తే నీకు ఘనత లభించును. అబ్రహామా రాయ్యా అన్నాడు. ఎక్కడి నుంచి? వాళ్ళ ఊరిలో నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి, తండ్రి ఇంట్లో నుంచి, వాళ్ళ ఊరిలో నుంచి రా అంటే అతడు అక్కడి నుండి లేచి దేవుడు ఎక్కడ రమ్మన్నాడో అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి లేచి దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తే ఏమైందో అంటే దేవుడు అబ్రహామును బహుగా హెచ్చించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? రమ్మనగానే, దేవుని ఎదురు రాయ్యా అని చెప్పగానే అతనికి ఏముండియో మొత్తాన్ని వదిలేశాడు. ఊరిని, తండ్రిని, కుటుంబాన్ని వదిలేసి అక్కడ నుండి లేచి దేవుడు రమ్మన్న చోటుకి వస్తే అబ్రహాముకి ఏం కలిగిందంటే నిన్ను నేను హెచ్చిస్తానని చెప్పిన దేవుడు వచ్చిన వెంటనే హెచ్చించటము ప్రారంభించను. దేవుని పిల్లలారా, దేవుని వాగ్దానం గొప్పది, దేవుని మాట గొప్పది. ఎవరైతే నువ్వున్న స్థలంలోంచి లేచి దేవుని యొద్దకు నువ్వు వస్తే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఏమిటంటే నిన్ను హెచ్చించి అనేకులకు తలగా నిలబెట్టి ఆకాశ నక్షత్రములే నీ కుటుంబాన్ని విస్తరణ చేస్తాయో, దీవెనయ్యా నేను ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవడు తీసివేయలేని గొప్ప ఘనతను నేను నీకు ఇస్తా. అలా జరగాలంటే ఏం చేయాలంట? దేవుని యొద్దకు రావాలి. యాకోబు పత్రిక 4:8 చూద్దాం. అందరూ తెలిసిన మాట ఇది. దేవుని యొద్దకు రండి. ఎక్కడ రావాలంట? సినిమా ఎద్దుకు కాదు. అదే చదవా నువ్వు? సంధ్య అదే చదివావా? సినిమా చదివావా? టీవీని చదివావా? దేవుడిని చదివావా? నా సరిగ్గా పడలా. దేవుడేనా? నా బైబిల్లో సీరియల్ అని ఉంది. నా బైబిల్లో సీరియల్ అని ఉంది. మరి ఏముంది? నా బైబిల్ ఏముందండి ఈశ్వరి గారు? ఏముంది అమ్మా? జయలక్ష్మి ఏముంది నా బైబిల్లో అనుందా? నా బైబిల్ ఏముందంటే మీరు లేచి
సీరియల్ ఎందుకు రండి అది మొన్న చెప్పాను. ఏంటది మొన్న చెప్పారు నాకు. ఏంటమ్మా నాకు రాట్లా. ఎస్, కార్తీక దీపం 2 అంట. ఏంటది? కార్తీక దీపం 2 అంట, 8 గంట. అందుకే గుడికి రాలే. మీ దేవుడికి రాలేకపోతున్నాను నేను. మీ దేవుడేమో నన్ను రమ్మన్నాడు. అయ్యో, మీ దేవుడేమో నా దగ్గర రండి, వస్తే నేను మీకు ఆధిక్యత ఇస్తాను, నేను హెచ్చిస్తాను, నేను రండి అంటాడు. కానయ్యా నేనయ్యా కార్తీక దీపం 2 దగ్గర నుంచి లేచి రాలేకపోతున్నాను అయ్యా అన్నాడు. వంటది అయ్యా 9 పెట్టకూడదు ప్రార్థన. ఇప్పుడంట 9 పెట్టండి నేను ప్రార్థన. అది వచ్చిందంట. అసలు అంటే ఆయన ఏమన్నాడు, అయ్యా అమ్మయ్యా రాత్రి 11 గంటల దాకా అయ్యా అమ్మ ఆయన చెప్తున్న మాట. ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు, కూర్చేసుకుని అమ్మ ఏంటి అమ్మ టీవీ దగ్గర. ఏం టీవీ అయ్యా అంటే ఏంటిది కాదు, ప్రేమ ఎంతో మధురం అంట. సిగ్గులేదమ్మా మనకి? ఉందమ్మా, ఏమైనా ఉందా మనకి? పొద్దాక టీవీని కూర్చుని బతుకేం చేసుకుందామని సీరియల్ పోబెట్టుదా నీకు? బతుకు మార్చేది నువ్వు, బతుకు మారాలి. టీవీని కూర్చోవడం కాదు, సీరియల్ ముఖ్యం కాదు నీకు. యేసయ్య ముఖ్యం, యేసయ్య ముఖ్యం, దేవాలయం ముఖ్యం, సన్నిధి ముఖ్యం, సహవాసం ముఖ్యం, దేవుని జీవనం ముఖ్యం నీకు. దేవుని పిల్లారు అంత అయిపోయాక రమ్ము కొట్టుకుంటూ నువ్వు ఏడుస్తుంటావు. అప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏమి లేదు. ఆరోగ్యం ఉన్నప్పుడే, అందంగా బలముగా శక్తి బలము కలిగి ఉన్నప్పుడే నీవు రోజు దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాలు వింటూ ఉండాలి. అలా కాకుండా అంత అయిపోయినాక ప్రేమ ఎంతో మధురం అయిపోయినాక మనకు రాట్లా కదా. నాకు నీ ప్రేమ రవి పడతారు చక్కి పాట. ఎంతో ఎంతో మధురం, పాడు, అందరూ పాడదాం. హల్లెలూయా. ఏది మధురం అంట? నీ ప్రేమ ఎంతో ఎంతో మధు అంటే సీరియల్లో ఉన్న ప్రేమ కాదండి, సినిమాలో ఉన్న ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆ ప్రేమ మధురమైన ప్రేమ దగ్గరికి నా యేసయ్య రమ్మన్నాడు. మీరు అందరూ దేవుని దగ్గర రండి. ఇంట్లో నుంచి, సిరియలో నుంచి, లోకములో నుంచి, పాపములో నుంచి, పాప సంబంధమైన జీవితాల్లో నుంచి లేచి నిన్ను ప్రేమించి, నిన్ను దీవించి, హెచ్చించి గొప్ప చేస్తాను, నీకు హెచ్చిస్తాను. హెచ్చింపు జీవితాన్ని, గౌరవాన్ని, ఘనతను, కీర్తిని, సౌందర్యాన్ని, స్టేటస్ని ఇస్తాను. రమ్మని పిలిచే దేవుని ఎద్దకు నువ్వు రావాలి. ఆడికి వస్తే నీ జీవితం మార్చేస్తాడు ఆయన, నీ జీవితాన్నే మార్చేస్తాడు. అందుకనే అన్నాడు మీరందరూ లేచి దేవుని యొద్దకు రండి. ఒక రోజున ఇశ్రాయేలు అన్నారు, అయ్యా ఎంతకాలం మనం దేవుని యొద్దకు వెళ్ళకోకుండా, దేవుని యొద్దకు వెళ్ళకుండా మేమందరము సీరియల్ ముందే కూర్చున్నామయ్యా. ఒకరోజు అయ్యా బైబిల్ గుడికి వెళ్తే అయ్యగారయ్యా గుళ్ళో బైబిల్ చదవమన్నాడయ్యా. ఏ అధ్యాయం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు అయ్యా. తిరిగి వస్తున్నాం అయ్యా. రోజు ఇశ్రాయేలు అంటే మాట అది. గుడికి వెళ్ళిందంట. ఆమె వెళ్తే అక్క పాస్టర్గా చెప్పాడంట యాజకుడు, వాక్యం చెబితే తిరిగేస్తుందంట. ఆది కానీ ఎక్కడుందో తెలియక, పాటల కింద ఎక్కడుందో తెలియక తిరిగేస్తుందంట. అందుకని ఇశ్రాయేలు ఒకరోజు చెప్పుకున్నారు, అయ్యో ఇప్పుడు వరకు మనము లోకములో ఉండాము, పాపములో ఉండాము, జ్ఞానం లేకుండా ఉన్నాము. దేవుడేమో సృష్టించిన
జనులందరికంటే మిమ్మలను నేను హెచ్చించి గొప్ప జనముగా చేయబోస్తాను రండి అని చెప్పాడు. కానీ మేమయ్యా ఆయన మాటకు లోబడక, ఆజ్ఞకు లోబడక, దేవునికి లోబడక మేమందరము లోకములోనే పాపములోనే మాకు ఇష్టమైన జీవితాన్ని జీవించి భ్రష్టమైపోయాము. మేము మా హృదయాలు, మా చెవులు దేవుని వాక్యానికి లోబడ వెళ్ళకుండా మేము మా పితరుల వలె పాపులుగా మారిపోయాం. అజ్ఞానం అయిపోయామయ్యా. ఎలా అజ్ఞానం ఉండిపోయామయ్యా? మేము అజ్ఞానం ఉన్నామయ్యా. ఇప్పుడే గ్రహించారు. మనందరము కలిసి దేవుని యొద్దకు వెళ్ళుదాము రండి. దేవుని యొద్దకు వెళ్ళుదాము రండి. ఎందుకమ్మా అంటే ఇప్పుడు దాకా మేము సీరియల్ గదిలో ఉన్నామయ్యా, ఇప్పుడు దాకా సినిమా హాల్లో ఉన్నామయ్యా, ఇప్పుడు దాకా పాపంలో ఉన్నామయ్యా, ఇప్పుడు దాకా అక్కడే ఉన్నామయ్యా. ఇప్పుడే గ్రహించాను నా దేవుని వాగ్దానాన్ని, ఇప్పుడే గ్రహించాను నా దేవుడు నన్ను హెచ్చించి ఘనత, గౌరవము, కీర్తి ఇస్తాను అని చెప్పిన దేవుడు రమ్మంటున్నాడు. రండి వెళదాం. మన జ్ఞానము లేక, తెలివి లేక, బుద్ధి లేక, యేసుక్రీస్తు వాక్య పట్ల అవగాహన లేక మేమందరము లోకములో ఉండిపోయామయ్యా. ఇప్పుడే గ్రహించాను. రండి మనము దేవుని యొద్దకు వెళుదాము. దేవుడు నా యొద్దకు రండి అని చెప్పాడు కదా. దేవుడు అన్నాడు మీరందరూ లేచి నా యొద్దకు రండి అని చెప్పాడు కదా. రండి వెళదామని చెప్పి వారు లేవటానికి ప్లాన్ చేశాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3 చదువుదాం. హోషేయ 6:3. హోషేయ 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానం ఏదంటది? ఇప్పుడు దాకా ఏం సంపాదించామండి? కట్ల ఇప్పుడు దాకా కట్ల మన దగ్గర. నేను పొద్దాక యాహాని గారి జ్ఞాపకం ఉంటా. ఎందుకంటే మంచి సాక్షి ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడైనా మా యాహాని గారు మన గురించి రోజు నేను నా భార్య ఉందంట, అమ్మ యాహాని గారు మంచి సాక్షి ఇస్తాడు మా సంఘం గురించి. అక్కడ జ్యోతిబాబు ఇంటికాడ మంచి సాక్షి చెప్పాడమ్మంట. చాలా సంతోషం వేసింది నాకు ఆ మాట వింటే. ఎందుకు తెలుసా? ఏం తెలుసా? ఒకప్పుడయ్యా తింటాకి పోలేక కొండలు కట్టుకొని దేశాలను వెళ్ళిపోయేవాళ్ళ మేము. ఈనాడైతే అయ్యా జనానికి అప్పులు లక్షలు అప్పిస్తున్నామయ్యా మేము. నోటు రాసుకుని ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు డబ్బు ఉందయ్యా మా ఊరిలో. మాలపల్లి అన్ని కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో 10 లక్షల రూపాయలు 10 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉందయ్యా. అంతగా మా సంఘాన్ని దేవుడు దీవించాడయ్యా. ఒకప్పుడు కొండలు కట్టుకుని దేశాలు వెళ్ళిపోయిన బొమ్మలయ్యా ఆ స్థితి మార్చాడయ్యా. ఆ స్థితిని మార్చాడయ్యా. ఏమి లేని మాకయ్యా సమృద్ధిగా ఇచ్చాడు. మేము తినడమే కాకుండా ఇంక అనేకులకు పెట్టి పోషించి చేయించే స్థాయిని దేవుడు వేమూరు సంఘానికి ఇచ్చాయా. అంటే నేను నా హృదయం అదేంటారు పులకరించిపోతా ఉంది. దేవుడు ఎంత మంచి తెలుసండి. నువ్వు సేవించి దేవుడు ఎంత మంచోడంటే అబ్బాకతి కూడా నిన్ను ఏంటి ఏమి లేనట్టు 10 లక్షల మాటలా నాకు దగ్గర 10 రూపాయలు లేవు. 10 రూపాయలు నాకు ఈ మధ్య బట్టలు కుట్టుకుందామని కుట్టుకోవాలంటే 6,000 కావాలి నాకు. ఒక ప్యాంటు చొక్క ఇలా కొట్టాలంటే 6,000 రూపాయలు కావాలి. నేను రోజు ప్రార్థన చేస్తున్నా, దేవా నాకు మంచి డ్రెస్ కొనుక్కోవాలయ్యా, డబ్బులు లేవు నాకు. ఎవరన్నా ఇందిరా గారు, ఈశ్వరి గారు, దామణి గారు, జయలక్ష్మి గారు, బుజ్జక్ గారు ఎవరైతే డబ్బు ఉండేవాళ్ళు ఒక 10,000 ఇస్తే బాగుండయ్యా, నేను బట్టలను కొనుక్కుంటేసుకుంటానయ్యా అనుకుంటాను. రోజు ప్రార్థన చేస్తున్నాను నేను. ఎప్పుడు 5-6 రోజులు ప్రార్థన చేస్తున్నాను నేను. ఒక మంచి డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటాను. ఏంటి దాని ఖరీదు బట్ట 6,000 అవుద్ది, కుర్తి 2,000 అవుద్ది, మొత్తం 8,000 ఒక డ్రెస్ ఖరీదు నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండా. రోజు ప్రార్థన చేస్తున్నా. పొద్దున ఒక అమ్మాయి వచ్చింది, బుట్టది ఇక్కడే కూర్చుండదు, ఈ బజార్లో ఉంటుందిలే అది చివర. అయ్యగారండి నాకు దేవుడు మేలు చేశాడయ్యా. దేవుడు నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాను. నేను మీకేమి ఇవ్వలేకపోయాను కానుక, ఇది ఇవ్వటానికి కూడా పట్టింది నాకు ఇవ్వటానికి అని 6,000 రూపాయలు పొద్దునే 7 గంటలకి నాకు ఇచ్చింది. అల్లు చెప్పండి సరి హల్లెలూయా. అంటే ఏం చేశాడు దేవుడు? ఏం అడిగాడో అది నాకు ఇచ్చాడు దేవుడు. అది నాకు గాడ్స్ పవర్.
నా దేవుని పాత్రసండి, ఏమి అడిగితే, ఏది కావాలంటే, ఏది కోరుకుంటే అది ఇచ్చి తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. నా కోరిక తీర్చాడు నా దేవుడు. ఒక మంచి డ్రెస్ కుట్టించుకున్న అధికారం చెప్పింది ఆ పిల్ల పుట్టదే. ఇంకోటి కొనుక్కుంటూ చెప్పొచ్చామా, ఇంకే కొనుక్కుంటే కానీ బాగుండేది. అలా కాకుండా అయ్యారండి మంచి డ్రెస్ కొనుక్కునే, నాకేం కావాలో కోరుకుంది, నాకు లోపల డ్రెస్ కావాలని కోరుకుంది. దానికోసమే ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఆ బిడ్డ చేత అది అది జరిగించాడు. ఆ బిడ్డ అక్షయకారు కాదు, మీ డబ్బున్నోళ్ళే కాదు, పేద పిల్లలే, మీరంత అక్షయకారు కాదు. కానీ దేవుడండి మనం అడిగిస్తాడు. ఈ మన చేతులండి నేను దేవుడిని దీవించాడు, మన కుటుంబాలు దీవించాడు. ఇన్ని చేసి దేవుని ఎదుకు నువ్వు రావాలి కదా. దేవుడి వేసేవాడు, మీరు అందరూ నా దగ్గర రండి, నా దగ్గరకు రండి. ఎందుకంటే వాళ్ళు అన్నారు, మనము దేవుడి ఎదుకు వెళదాము రండి. ఎందుకయ్యా అంటే మనము యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి అన్నారు వాళ్ళు. ఇప్పుడు దాకా మాకు జ్ఞానం లేదయ్యో, తెలివి లేదు, బుద్ధి లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, ప్రార్థన నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు నాకు. యేసయ్యా మేము భ్రష్టులైపోయాం, మేము నువ్వేమో దీవిస్తాను, హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను రండి అంటున్నావు. కానీ మేమయ్యో నీ మాట వినకుండా నీకు లోపడకుండా లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో కావాలని లోకంతో పోరాటం చేస్తూ లోకంలోనే జీవిస్తున్నామయ్యో. లాస్ట్కి అయ్యో లోకాన్ని నమ్ముకుంటే, లోకాన్ని వెంబడిస్తే, టీవీ మీద కూర్చుంటే, సీరియళ్ళు సినిమాలు చూస్తే కళ్ళు జబ్బే తప్ప ఏమి లేదో అయ్యని గ్రహించయ్యో. ఇప్పుడు జ్ఞానం లేక అవన్నీ చేసావయ్యో. ఇప్పుడు నేను యెహోవా యొద్ద జ్ఞానము సంపాదించుకుందాం రెండని, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోవటానికి ఆయన అనుసరించదము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించదము రండి అని చెప్పుకుంటారు. అంటే దేవుని ఎదుకు వస్తే నీకేమొచ్చింది? జ్ఞానం వచ్చింది. ఎవడు జ్ఞానమే కలిగి ఉండునో వాడిని నేను హెచ్చించదను అని బైబిల్లో ఉంది. సొలొమోను మాట చెప్పాడు దేవుడు, నేను ఇచ్చే జ్ఞానమును కలిగి ఉంటే నేను రాజ్యం మీద హెచ్చించి అధికారిగా వేస్తానని సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే దేవుని యొద్దకు వస్తే, దేవుని జ్ఞానము కలిగి ఉంటే, దేవుని జ్ఞానమును సంపాదించుకుంటే, వాక్యానుసారంగా జీవిస్తే వారిని దేవుడు హెచ్చించి గొప్ప చేయునుగాక, వాడు దీవించునుగాక. యేసయ్యనాడు, నేను సృజించిన సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. నేను హెచ్చించాలంటే నువ్వేం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి. వస్తే నీకు జ్ఞానం కలిగి ఉంటావులేవు అని చెప్పాడు. రెండవది, ఎవరైతే దేవుని మాటను విని దేవుని యొద్దకు వస్తే వారి సంఖ్యలు విడిపించబడును. ఒకటేమో జ్ఞానం వచ్చింది, రెండోదేమో సంఖ్యలు విడిపించబడను. ఇర్మియాను సంఖ్యల్లో బంధించారు. ఆ సంఖ్యల్లో ఉంటే, ఆ సంఖ్యలో ఉన్న ఇర్మియాను ఆ సంఖ్యలు విడిపించడానికి ఎవరు లేడు, సహాయకులు లేడు. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ దేశం మీదకి రాజు వచ్చాడు, దండెత్తాడు, అందరిని కొల్లగొట్టాడు, తీసుకెళ్ళిపోయాడు, నన్ను చెరసాలలో వేశారు, సంఖ్యల్లో బంధించారు అని చెప్పాడు. అప్పుడు దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి వచ్చి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా 44. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపిస్తున్నాను. నేను గమనించి ఇర్మియా, ఇప్పుడు దాకా నీ చేతులు సంఖ్యలతో బంధించబడి ఉన్నవి. శత్రువు వచ్చి నీ చేతులకు సంఖ్యలు వేసి బిగించి వెళ్ళిపోయాడు కదా. నేను నీ మొర వింటిని, నీ ప్రార్థన వింటిని, నా ఎదుకు వచ్చావు కాబట్టి నేను నీకు కలిగిన సంఖ్యలు నేను విడిపించేస్తా, సంఖ్యలు విడిపిస్తాను నేను. క్రైస్తవుడా, దేవుని ఎదుకు రాలేకపోతున్నావంటే నీ ఎక్కడున్నావంట?
ఎక్కడున్నావు నువ్వు? సాతాను సంఖ్యల్లో బంధించబడ్డావు నువ్వు. సాతాను నిన్ను బంధిస్తే, సాతాను నిన్ను సంఖ్యల్లో బంధించి వేస్తే ఉపవాస ప్రార్థనలో నువ్వు కనపడలేకపోతున్నావు, రక్షణలోకి రాలేకపోతున్నావు, ప్రార్థనలోకి రాలేకపోతున్నావు, బాప్తిసాన్ని పొందలేకపోతున్నావు, పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నావు, పాపిగానే ఉంటున్నావు. నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు. కారణం ఏంటి? ఎందుకంటే సాతాను నిన్ను సంఖ్యలలో బంధించను. యేసయ్య అన్నాడు, సాతాను నిన్ను లేక శత్రువు నిన్ను సంఖ్యలతో బంధించేస్తే నా యొద్దకు వస్తే నేను నీ సంఖ్యలు తెంచేస్తా. యేసు ప్రభుల వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించి అలసిపోయి ఆయన దోణి ఎక్కి ఓడ ఎక్కి అద్దరికి వెళ్ళాను అని బైబిల్ ఉంటుంది. అద్దరికి వెళ్ళాను అంటే పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు. పరలోకం ఆదరైతే భూలోకం ఈదరి, పరలోకము ఆదరైతే భూలోకము ఈదరి. అద్దరిలో నుంచి యేసు ప్రభుల వారు ఈదరికి వచ్చి ఓడ దిగాను. మార్కు సువార్త 5వ అధ్యాయం చదువు. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారు ఆ సముద్రమునకు గెరాస్యుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే, గమనించాలి, ఆయన దోణిని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు ఎక్కడొచ్చాడంట. ఎక్కడొచ్చేది ఎక్కడ? అందులో ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడు? బంధించబడ్డాడు. సంఖ్యలు వాడికి ఏబడ్డాయి. సంఖ్యల్లో బంధించబడ్డాడు. సంఖ్యలు కలిగి ఉన్నాడు. వాళ్ళు లేవలేకుండా గోరిలో ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు, సమాధిలో జీవిస్తున్నాడు, సమాధి బతుకుతున్నాడు. ఎందుకంటే అపవాది సాతానుడు వాడికి సంఖ్యలు వేసేసి సంఖ్యల్లో బిగించేసి అక్కడి నుంచి బయటికి రాకుండా, అక్కడి నుంచి సమాజంలోకి, సంఘములోకి, ప్రార్థనలోకి, ప్రజల్లోకి, కుటుంబంలోకి రాకుండా వాడిని సాతాను బంధించి సంఖ్యల్లో బంధించేసింది. యేసయ్య అక్కడికి వెళ్ళగానే, ఓడ దిగి ఆ ప్రాంతానికి వెళ్ళగానే వాడు సంఖ్యల్లో ఉన్నవాడు యేసు యొద్దకు సంఖ్యలతోనూ ఎవడు వాడిని బంధించలేకపోయాను. పలుమారు వాడు కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలు తెలుసుకుంటూ అక్కడక్కడే ఉండెను. వాడు యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చెను. వాడు యేసు యొద్దకు రాగానే యేసు ప్రభుల వారు వాడి సంఖ్యలు తెంచెను. సంఖ్యలలో నుంచి విడుదల కలుగు చేశాను. సంఖ్యలు విడిపించను. సంఖ్యల్లో విడిపించి వాళ్ళలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టెను, విడిపించను, పారద్రోలను అవి సముద్రంలోకి వెళ్ళి చచ్చను. అప్పుడు వెంటనే వాడికి ఏం కలిగిందంటే విడుదల కలిగింది. ఎప్పుడంటే వాడు యేసు క్రీస్తు ప్రభువుని ఆశ్రయించి యేసు ప్రభు యొద్దకు వస్తే దేవుడు యేసు ప్రభు వాడు రాగానే వాడిని చూచి ప్రేమించి వాడు సంఖ్యలు పెంచి వాడికి ప్రశస్త జీవితాన్ని కలుగు చేశాను. అంటే ఎవడు దేవుని యొద్దకు వస్తే నా దేవుడు నీకు కలిగిన సాతాను నిన్ను ఎక్కడ ఎందులో బంధించాడో, ఏ సంఖ్యల్లో బంధించాడో ఆ సంఖ్యలు తెగిపోవాలంటే ఎక్కడ రావాలి? యేసు యొద్దకు రావాలి. ఆయన కాదు, ఆయన కూడా కరెక్టే. ఆయన అంటే మా ఆయనని కరెక్టే. థ్యాంక్ యూ. అసలు మన పదమే అది రైట్. అది ఆయన అంటే బైబిల్లో చాలా సందర్భాలు మాట్లాడి ఉంటుంది. ఆయన అంటది శూలమితి. ఆయన అంటే మా ఆయనని. మరి మనకు ఆయనకైనా మన ఆయన ఎవరు? రంగరా కాదు, యేసయ్య. ఆయన ఎదుకు వచ్చింది. ఇప్పుడు అతను తన భర్త అనబడే యేసు రాగానే ఆయన దానిని దర్శించి సంఖ్యలు విడిపించేశాను. ఎప్పుడు దేవుని ఎదుకు వస్తే సంఖ్యలలో నీకు
విడుదల. ఒకటేమో జ్ఞానం కలిగింది, జ్ఞానం వచ్చింది, సంపాదించుకున్న అమ్మని వచ్చారు, అనుసరించారు. దేవుడు వారికి జ్ఞానమ్మను కలుగజేశాడు. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఏం చేయాలంటే, ఒకటేమో లోబడాలి, రెండేమో దేవుడు లోబడాలి, మూడేమో దేవుడి ఎదుకు రావాలి. దేవుడి ఎదుకు ఎలా రావాలంటే, ఎందుకు రావాలంటే జ్ఞానం కోసం రావాలి. వస్తే దేవుడు నీకు జ్ఞానము కలుగ చేయును గాక. రెండోది, నిన్ను సంఖ్యలలో ఉంటే నీ సంఖ్యలు నేను విడిపిస్తా. నీ సంఖ్యలు పెంచే శక్తి భూలోకంలో ఏ దేవుడికి లేదు, ఏ మనిషికి లేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారి ఎదుగు నువ్వు వస్తే ఏ సంఖ్యలో నువ్వు ఉంటే ఆ సంఖ్యలు తెంచి వేస్తాడు. ప్రార్థన మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. మోకరించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం ప్రార్థన. అక్క మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నేనయ్యా సాతాను సంఖ్యలలో బంధించబడ్డానయ్యా. అది తెగిపోవాలి యేసయ్యా, తెంచేసయ్యా. నీ ఎద్దకు వచ్చాను నేను. ఇప్పుడే జ్ఞానం కోసమయ్యా, నీ జ్ఞానం కావాలి. జ్ఞానం కోసమయ్యా నేను నీ ఎద్దకు వచ్చాను యేసయ్యా. సహాయం చేయి. నీ జ్ఞానం కావాలయ్యా. ఎందుకంటే ఎవరితో జ్ఞానం కలిగి వారు దేవుని చేత హెచ్చించబడరు. ఇప్పుడే నాకు జ్ఞానం విడిపించండి. నాకు కలిగిన సంఖ్యలు ఏ స్థలంలో ఉన్నారో, ఏ సంఖ్యలు, ఏ శాపాలు నన్ను ఎక్కడ పంపించినప్పుడు అందులోంచి విడిపించండి. ప్రార్థన గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాలకులకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దయగలిగిన ప్రభువు, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువు కూడా ప్రభువునైనా ఈ ఆలోచన ద్వారా తండ్రి ఆయా పాపనైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప సత్యములను బట్టి, గొప్ప వాక్యములను పెట్టినైనా మీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాను తండ్రి. జీవమైనటువంటి బ్రహ్మాధ్యవాధిపతి మధ్యాహ్నకాల సమయంలోనైనా మీరు చెప్పినటువంటి నేను మీ యొద్దకు వస్తానని మీరు మాకు చెప్తూ ఉన్నారు తండ్రి. ఎందుకంటే ప్రభు ఈనాడు నాయన మేము జ్ఞానము లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నాము ప్రభు. జ్ఞానము లేక తండ్రి, తెలివి లేక ప్రభు, మూర్ఖత్వము కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నాము తండ్రి. అయానైనా మా కొరకునైనా మంచి జ్ఞానాన్ని మీరు ఇస్తారని చెబుతూ ఉన్నారు తండ్రి. అంతేకాదు ప్రభు, ఈనాడు నాయన మేము పాపమనేటువంటి సంఖ్యల చేత మేము బంధించబడి ఉన్నాము తండ్రి. పాపపు కట్ల చేత నాయన మేము బంధించబడ్డాము తండ్రి. ఆ కట్టల నుంచి నాయన, ఆ పాపపు సంఖ్యల నుంచి నాయన మాకు మీరు విడుదల కలుగ చేస్తారని చెబుతూ ఉన్నారు తండ్రి. ఎప్పుడంటే మీరు నా యొద్దకు వస్తే నేను మీ సంఖ్యలను విడిపిస్తానని చెప్తూ ఉన్నావు తండ్రి. కనుక నాయన మేమందరం కూడా ప్రభు మీ సన్నిధానానికి రావటానికి నాయన, అయా మీ సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థించటానికి నాయన, విశ్వాసము కలిగినటువంటి బిడలుగా ఉండటానికి నీ కృపను దయచేయండి తండ్రి. లోబడేటువంటి వ్యక్తులుగా ఉండటానికి నీ కృపను దయచేయండి తండ్రి. అయా నీ మాటకు లోబడి, నీ ఆజ్ఞకు లోబడి ప్రభా, నీ ధర్మశాస్త్రమునకు లోబడి ప్రభా, అయా నాయన మీ మాటలను అంగీకరించి వాటిని గైకొని ప్రభా నీ బిడలుగా మేము జీవించటానికి నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా మాకు మంచి విశ్వాసముని ఇవ్వండి ప్రభా. మాలో ఉన్నటువంటి అవిశ్వాసమును తీసివేసి ప్రభా నిజమైనటువంటి క్రైస్తవులుగా నాయన, నిజమైనటువంటి నీ బిడ్డలుగా మేము ఉండటానికి నీ కృపను దయచేయండి ప్రభా. ఆ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి వారు కూడా ప్రభా మీ మందిరానికి వస్తూ ఉన్నప్పుడు తండ్రి, నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారి అవసరతలను తీర్చండి నాయన, వారి అక్కర్తలను తీర్చండి తండ్రి. వారి బలహీనతల నుంచి ప్రభా,
వారికి కలిగినటువంటి వ్యాధులను బట్టి ప్రభ, వారికి కలిగినటువంటి సమస్యలను బట్టి ప్రభ, వారికి నైనా విడుదలను కలుగొచ్చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. సాయంకాలము జరగబోయేటువంటి ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభ, మీరు మహిమ పొందమని అడుగుతూ ఉన్నాము స్వామి. అయా రేపటి దినమున జరిగేటువంటి అయా ప్రభ ఆరాధనలో కూడా మీరు ఉండి ప్రభ, మీరు జరిగించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రభ నీ మందిరానికి తీసుకుని వచ్చి అందరం కూడా నిన్ను ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండటానికి నీకు కృపణగా ఇచ్చేయమని, దినమంతా కూడా మీ దీవులతో నింపమని నా ప్రభువును నా రక్షకుడు ఇటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంత లేచి నిలబడదామండి. అందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము నరరూపివైనావు, నా శాపము బాపకి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిన సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.